హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్దుస్ వరల్డ్. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగులు తీస్తూ చివరికి అశాంతితోనే నిద్రపోతున్నాం. డబ్బు, ఆరోగ్యం, బంధం ఈ మూడింటిలో ఏదో ఒకటి పొందితే మరొకదాన్ని పోగొట్టుకుంటున్నాం. అలా జరగకుండా ఉండాలంటే మన దగ్గరున్న సమయాన్ని కాస్త ప్లాన్ చేసుకుని ఇప్పుడు నేను చెప్పబోయే 7 అలవాట్లు మీ దినచర్యలో భాగం చేసుకుంటే మీ లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. ఈ 7 అలవాట్ల వల్ల మీరు డబ్బు, ఆరోగ్యం, బంధాలతో పాటు మానసిక ప్రశాంతతను పొందుతారు. జీవితాన్ని అన్ని కోణాల్లో పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు. అంతేకాదు, ఈ 7 అలవాట్లను క్రమం తప్పకుండా పాటిస్తే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా, విజయవంతమైన వ్యక్తిగా, అసాధారణ వ్యక్తిగా మరియు ఆదర్శవంతమైన వ్యక్తిగా తయారవుతారు. ప్రతి మనిషి చుట్టూ శక్తి వలయం వ్యాపించి ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఆరా అంటారు. ఆ శక్తి వలయం యొక్క సైజు వారి వారి అలవాట్లు, నడవడిక, వ్యక్తిత్వం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. ఈ 7 అలవాట్లు పాటించే వారికి ఆ శక్తి వలయం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి చూసే చూపు, చేసే ఆలోచన, చెప్పే మాట, చేసే పని ప్రత్యేకంగా ఉంటాయి. మరింకేంటి ఆలస్యం, ఆ 7 అలవాట్ల గురించి మాట్లాడుకుందామా? ఫస్ట్ వన్, ఉదయాన్నే నిద్రలేవడం. మనం చిన్నప్పటి నుండి ఇది వింటూనే ఉన్నాం, అయినా దీన్ని పాటించలేకపోతున్నాం. జీవితంలో ఎదగాలనుకున్న వారు చేయాల్సిన మొదటి పని ఉదయాన్నే నిద్రలేవడం. ఉదయం పూట వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో మీరు వాకింగ్, యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. దానివల్ల మీ శరీరం మరియు మనస్సు పాజిటివిటీతో నిండిపోతుంది. రోజంతా ఉత్సాహంగా గడపడానికి కావలసిన ప్రేరణను మీరు ఫీల్ అవుతారు. రెండవది, పాజిటివ్గా ఆలోచించడం. మనం ఏ పని చేసినా పూర్తి నమ్మకంతో, విజయం సాధిస్తామన్న విశ్వాసంతో చేస్తే ఆ పనిలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. అలా కాకుండా మనసులో ఎన్నో నెగటివ్ థాట్స్తో పనిచేస్తే నిజంగానే ఆ పనిలో ఫెయిల్ అయిపోతాం. యద్భావం తద్భవతి అంటారు. మనం ఎలా ఆలోచిస్తే అలాగే జరుగుతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే ఫలితాలు కూడా పాజిటివ్గానే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆచితూచి అడుగేయడం మంచిదే, కానీ ముందు పాజిటివ్గా ఆలోచించి ఆ తర్వాత ఏదైనా ప్రతికూల పరిస్థితులపై అంచనా వేయాలి. మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఆ ప్రభావం మన నడవడికలో కనిపిస్తుంది. అలాంటి వారికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. కాబట్టి మీపై మీరు చేసే పనులపై నమ్మకం ఉంచండి. పాజిటివిటీతో ముందుకు సాగండి. మూడవది, ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయడం. రానున్న నెల రోజుల్లో లేదా సంవత్సరంలో మీరు చేయాలనుకున్న పనులను ఒక డైరీలో రాసుకోండి. దీనివల్ల మీ గోల్స్పై మీకు ఒక అవగాహన ఉంటుంది. ప్రియారిటీ ఆధారంగా వాటిని రాసుకోండి. ప్రతిదానికి కొంత సమయాన్ని కేటాయించండి. ఆ షెడ్యూల్ ప్రకారం వాటిని పూర్తి చేస్తూ పోండి. దీని ద్వారా మీకు ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ మీరు అనుకున్న టైంలో ఆ పని జరగకపోయినా పర్వాలేదు, ఆర్డర్లో చేసుకుంటూ వెళ్ళిపోండి. చాలామంది కేవలం అది చేయాలి, ఇది చేయాలి అని అనుకుంటూ ఉంటారే కానీ వాటిని మొదలు పెట్టరు. కాబట్టి ఆలోచనలు కాదు, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే అనుకున్నవి సాధ్యమవుతాయని గుర్తుపెట్టుకోండి. నాలుగవది, మీ మాట విలువను పెంచుకోవడం. మీరు ఉదయాన్నే నిద్రలేచి మంచి పనులతో రోజును మొదలుపెట్టి సానుకూలంగా ఆలోచిస్తూ ఒక ప్రణాళిక ప్రకారం మీరు అనుకున్న పనులను పూర్తి చేసుకుంటూ ఉంటే మీపై మీకు పరిపూర్ణ విశ్వాసం కలుగుతుంది. అదేవిధంగా మీ జీవితంలో క్రమశిక్షణను పాటిస్తూ అవసరం ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటే సమాజంలో మీపై గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఓ విలువ ఏర్పడుతుంది. ప్రతి మనిషికి తాను చేసే ఆలోచనలు, చేపట్టే పనులు, పాటించే మంచి అలవాట్ల వల్ల తన చుట్టూ ఉండే శక్తి వలయం పెరుగుతూ ఉంటుంది. ఈ శక్తి వలయం ఒక్కో మనిషికి ఒక్కో విధంగా ఉంటుంది. నిత్యం ఓ టైం టేబుల్ ప్రకారం స్నానం చేయడం, పూజలు చేయడం, కొద్ది నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల ఆ శక్తి వలయం మరింత బలపడుతుంది. దీనివల్ల మీ శక్తి సామర్థ్యాలు, ఆలోచనా విధానం, మీ మాట విలువ మెరుగవుతూ ఉంటాయి. ఐదవది, వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం. మన చుట్టూ ఉండేవారు కొన్నిసార్లు మనల్ని బాధ పెడుతుంటారు. అయితే ఎలాంటి వాటి వల్ల మనకు బాధ కలుగుతుందో వాటిని మనం ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా
జాగ్రత్త వహించాలి. లైఫ్లో ఎప్పుడూ మరీ సీరియస్గా ఉండకుండా అవసరమైనప్పుడు హాస్యం పండించగలగాలి. అతిగా ఆలోచించకుండా ఒక పరిపక్వతతో నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నం చేయాలి. కనీసం ఒక తీయని పలకరింపు మీపై మంచి అభిప్రాయాన్ని ఏర్పడేలా చేయగలదని గుర్తుంచుకోండి. ఎవరైనా ఏదైనా మీతో పంచుకునేటప్పుడు శ్రద్ధగా వినండి. ఆ తర్వాత మీరు సలహాలు ఇవ్వడం కానీ మీ అభిప్రాయాలను వారికి తెలియజేయడం కానీ చేయాలి. ఇలా మీరు మీ వ్యక్తిత్వాన్ని గొప్పగా తీర్చిదిద్దుకొని నలుగురికి ఆదర్శంగా నిలవాలి. 6వది, ఓటమి నుండి నేర్చుకోవడం. జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తామనేది ఖచ్చితంగా చెప్పలేం. ఓటమి సహజం. ఓటమి నుండి ఎవరూ తప్పించుకోలేరు. కానీ ఓటమి నుండి నేర్చుకున్నప్పుడే మళ్ళీ దాన్ని ధీటుగా ఎదుర్కొని సక్సెస్ వైపుగా ప్రయాణాన్ని కొనసాగించగలం. ఒక్కోసారి డబ్బు కోల్పోతాం, కొన్నిసార్లు సమయం వృధా కావచ్చు. అయినా నిరాశపడకుండా వాటి నుండి గుణపాఠాలు నేర్చుకుని అలాంటివి మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి. 7వది, గతాన్ని వదిలిపెట్టడం. గతాన్ని గురించి లేదా గతంలో జరిగిన బాధాకరమైన విషయాలను గురించి తలుచుకుంటూ ఉంటే ఈ క్షణం వృధా అయినట్లే. ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం నువ్వు చేసే పనులే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఉదాహరణకి మీరొక ఫంక్షన్కి అటెండ్ అయ్యారు అనుకుందాం. అక్కడ ఒకరు అందరి ముందు మిమ్మల్ని అవమానించారు. అయినా మీరొక్క మాట కూడా తిరిగి అనలేకపోయారు. ఆ బాధ మీ మనసులో అలాగే ఉండిపోయింది. అయితే కాస్త ఆలోచించండి. ఒకవేళ మీరు తిరిగి ఏదైనా మాట్లాడి ఉంటే మాటా పెరిగి గొడవయ్యే అవకాశం లేకపోలేదు. కాబట్టి మీరు మౌనంగా అక్కడి నుండి తిరిగి వచ్చేయడం మీకు మంచే జరిగిందనుకోండి. ఒకవేళ మీ మీద పడ్డ నింద నిజమైతే దాన్ని సరిదిద్దుకోండి. అబద్ధమైతే చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకోండి. కానీ అనవసరమైన వాదనలు పెట్టుకొని మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. అనవసరమైన ఆలోచనలు మాని ప్రస్తుతం మీరు చేయాల్సిన పనిపై దృష్టి పెట్టండి. ఈ 7 అలవాట్లను మీరు గనక మీ లైఫ్లో ఫాలో అయితే మీరు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నా అతి తక్కువ సమయంలోనే మీ జీవితంలో మార్పు గమనిస్తారు. మీరు చరిత్రలో విజయవంతమైన వ్యక్తులు ఎవ్వరిని పరిశీలించినా ఈ లక్షణాలు ఉన్నవారే. ఈ అలవాట్లను ఖచ్చితంగా పాటించిన వారే అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరిదాకా ఎంతో ఓపికతో చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. విష్ యూ ఆల్ ద సక్సెస్.